బ్లడ్ లో డ్రగ్స్ ఇస్తే వాళ్ళ మాటలు మలుచుకోవచ్చు అంటండి. అదన్నా జరిగి ఉండాలి, కడుపులో మరుగుమంది ఇవ్వాలి, చేతబడన్నా చెయ్యాలి. ఈ మూడు ఏదో అసలు అఘోరినే కాదు ఫేక్ అఘోరి అన్నప్పుడు ఇంకా చేతబడులేంటి మంత్రాలేంటి? ఇంకా ఆమెకి జరగబడి వేరే వాళ్ళు చేతబడి జరిపించవచ్చు కదండి, కడుపులో మరుగుమంది ఇవ్వచ్చు కదండి, బ్లడ్ లో డ్రగ్స్ ఎక్కించవచ్చు కదండి, మంత్రాలు కాకపోయినా ఇవి చేస్తున్నారు, జరిగాయే కదండి. వర్షిని మాట్లాడుతూ మాకు ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు పెళ్లి అని, ఇప్పుడు తాజాగా వాళ్ళు మహారాష్ట్ర సంప్రదాయంలో చేసుకున్నది ఒక పెళ్లి. ఒకటి విజయవాడ కనకదుర్గ దగ్గర గుడి దగ్గర మేము మొదటిసారి ఉదయాన్నే పెళ్లి చేసుకున్నాం, బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాం అని ఒకసారి. 2 మీ కళ్ళెదుట మీ ఇద్దరు ఇంట్లోనే మీ ఇద్దరు సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాం, ఆశీర్వాదం తీసుకున్నాం అని ఒకసారి చెప్పింది. ఇప్పుడు 3వ పెళ్లి కూడా మేము చేసుకున్నాం అంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మీరే దగ్గరుండి ఆశీర్వదించారు, మేము ఆశీర్వదించిన అక్షంతలు ప్రూఫ్స్ ఉంటాయి చూపించమని కట్టపోతుంటే బ్యాగ్ బయట పడేసేస్తే అప్పుడప్పుడు ఊరుకుంటా పోయిందండి. నువ్వు అసలు అగోరివా దొంగ గోరివా ఉండ కొంచెం ఆమెలో మార్పులు వచ్చి నా పిల్లల్ని నీ గుప్పుట్లో పెట్టుకుంటూ నువ్వు నీ వశం చేసుకుంటున్నావు, ఇంకోసారి మా ఇంటికి వస్తే వీలు లేదని మేము కొట్టడం జరిగిందండి ఆమెని. మేము మా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోలేదు. అదే పెద్దబాబు విష్ణు కూడా తాళి కట్టింది. అదండి బొమ్మల పెళ్లి సరదాగా చేశాను వీడియోలో. పెద్దబ్బాయి విష్ణు కూడా తాళి కట్టాడు. ఆమెకు ఆమె లేదండి, ఆమె దగ్గర డబ్బే లేదు. మా ఏం చేసుకుంటే అన్ని అప్పులు. ఆమె తల్లిదండ్రులు ఇల్లు చూసారుగా, వాళ్ళ తల్లిదండ్రులు బతికిచ్చింది. మహిళా పోలీస్ స్టేషన్ లో 10 లక్షలు తీసుకున్నారు కేసులో. మరో అలిగేషన్ కూడా ఉంది. ముఖ్యంగా మీ అమ్మాయికి శ్రీవర్షినికి కొంత ఫేమ్ అవ్వాలనేటటువంటి పిచ్ ఉంది. ఆ ఫేమ్ కోసమే గతంలో ఆమె యాంకర్ కింద చేసింది, యాక్టర్ కింద చేసింది, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ అఘోరి ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి ఈ శ్రీనివాస్ని పట్టుకుంటే ఫేమ్ అవ్వచ్చు అని ఆశపడుతుంది, అందుకే మొత్తం ఇదంతా చేస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒప్పుకుంటారా దాన్ని? ఆ విషయం తెలీదు. కాదు, యాక్టర్ చేసిన మాట వాస్తవం, యాంకర్ చేసిన మాట వాస్తవం. ఫేమ్ ఒకటి జీవితాన్ని నాశనం చేసుకుంటాడండి. ఆమె అసలు చూడడానికి ఇదిగా ఉండి ఏమి ఉపయోగపడిద్దండి? తీసుకెళ్ళిన నాకు నా కూతురు ఆనందంగా నేను వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి కాకపోతే రేపు సంపాదించుకోండి. అటు ఇటుగా అన్నోడు లైఫ్ సెటిల్ గా చేసుకుని మేము ఎట్లా ఒప్పుకుంటామండి? కానీ నేను సంతోషంగా ఉంటాను, ఇతనితోనే సంతోషంగా ఉంటాను అంటుంది కదా. నాకు మీరు కేవలం లైంగికంగా మాత్రమే చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని, నేను అలా చూడట్లేదు అని చాలా క్లియర్ గా చెప్తుంది కదా. నేను అలా చూడట్లేదు, నాకు ఇతనితోనే సంతోషం అని అంటుంది. క్లియర్ లేదు, ఏమి లేదు, అంత సంతోషం లేదు. పిల్లలు మా దగ్గర ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, నల్లగా పీక్కుపోయి ఎట్లా ఉంది, డిఫరెంట్. కొంచెం మెంటల్ గా